బొగ్గు గనుల వ్యవహారంలో తనపై తప్పుడు రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ అన్నారు. ఆ టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవాలని సింగరేణి బోర్డును ఆదేశించారన్నారు. తాను బాధ్యతలో ఉన్నంత వరకు ఏ గద్దలను రానివ్వరన్నారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిని అని, వైఎస్ఆర్ మీద కోపంతో తనపై తప్పుడు రాతలు రాసి ఉండొచ్చన్నారు. దారి దోపిడిగారులు లేకపోతే గద్దల్లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ, ఆ బోర్డు. ఆ టెండర్లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడుతుంది, మంత్రి కాదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు. టెండర్ ఇప్పుడే పిలిచాము, ఇంకా అసలు ఎవడు పార్టిసిపేటే చేయలేదు. అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్లా బాధ్యులు అంటే నేను చెప్పాను, దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్, లీవ్ ఇట్. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వలన రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్గా యూ క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను. ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ది సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్. నేను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ని తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడనేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్. సో రాష్ట్రాన్ని, పాలనని, ప్రభుత్వాన్ని, అందులో అధికారుల్ని, మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు భట్టి విక్రమార్క.